వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ద్వారా ఆఫీస్ సబార్డినేట్ జాబ్స్ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ ఆఫీస్ సబార్డినేట్ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ చేసుకోవడానికి మనకి ఎటువంటి ఇతర క్వాలిఫికేషన్స్ అవసరం లేదు. జస్ట్ మన దగ్గర 10th క్లాస్ పాస్ అయినటువంటి సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. ఎక్స్పీరియన్స్ కానీ, ఇతర సర్టిఫికేట్స్ కానీ, కంప్యూటర్ సర్టిఫికేట్స్ కానీ ఇలాంటివి ఏమీ అవసరం లేదు. జస్ట్ మనం 10th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. అలాగే ఈ జాబ్స్కి సంబంధించి ఎగ్జామినేషన్ కానీ, ఇంటర్వ్యూ కానీ లేకుండా డైరెక్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలెక్షన్ అనేది చేస్తున్నారు. మరి ఈ నోటిఫికేషన్ ఏంటికి, దీనికి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, ఎవరెవరు అప్లికేషన్ చేసుకోవచ్చు, అలాగే ఓపెన్లో చదివినటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. కొంతమంది 10th క్లాస్ అనేది ఓపెన్లో చదివి ఉంటారు కదా, వాళ్ళు కూడా దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఇతర వివరాలు ఏవైతే ఉన్నాయో నోటిఫికేషన్ సంబంధించి అన్నీ కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. ఇంతవరకు ఎవరైతే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఇప్పుడే మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఏవైతే విడుదలవుతాయో వాటన్నింటినీ కూడా మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఎవ్రీడే. మీరు ఆ జాబ్స్ అన్నీ చూసి మీకు క్వాలిఫికేషన్స్ ఉంటే ఆ జాబ్స్ అన్నిటికీ అప్లికేషన్ చేసుకొని మీరు జాబ్స్ సాధించే అవకాశం అయితే ఉంటుంది. డియర్ ఫ్రెండ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు యూస్ఫుల్ అయ్యే విధంగా datatype.in అనే వెబ్సైట్ వాళ్ళు ఫ్రీగా అవైలబుల్లో మనకి టెస్టులను తీసుకురావడం జరిగింది. ఇందులో బయాలజీ సిరీస్, కెమిస్ట్రీ, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించినటువంటి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్తో టెస్టులను అనేవి తీసుకుని వచ్చారు. సో ఈ టెస్టులను మనము డైలీ అటెంప్ట్ చేయడం ద్వారా మన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి మన నాలెడ్జ్ అనేది ఈజీగా గెయిన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ datatype.in అనే వెబ్సైట్లో ఉన్నటువంటి ఈ ఫ్రీ టెస్ట్ని మీరు అటెంప్ట్ చేసి మీరు ఈజీగా నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకోవచ్చు. వెబ్సైట్ లింక్ను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. డియర్ ఫ్రెండ్స్, ఆఫీస్ సబార్డినేట్ జాబ్స్ని ఫిల్ చేయడానికి అఫీషియల్గా విడుదల చేసినటువంటి నోటిఫికేషన్ ఇది. ఆఫీస్ సబార్డినేట్ జాబ్స్తో పాటుగా మరికొన్ని జాబ్స్ అనేవి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి మనకి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఆఫీస్ సబార్డినేట్ అనే జాబ్స్కి సంబంధించి మీరు అప్లికేషన్ చేసుకోవాలంటే మీరు 10th క్లాస్ పాస్ అయింటే సరిపోతుంది. మీరు ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. జీఎంసీలో 9 పోస్టులు ఉన్నాయి. అలాగే సిటీజీహెచ్లో 16 పోస్టులు, టోటల్గా 25 జాబ్స్ కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అయితే ఇక్కడ మనకి రోస్టర్ పాయింట్స్ ఇవ్వడం జరిగింది, ఎవరెవరు అప్లికేషన్ చేసుకోవచ్చు అని. సో ఓపెన్ కాంపిటీషన్ అంటే ఏ క్యాస్ట్ వైరైనా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఎవరైనా సరే ఈ ఓపెన్ కాంపిటీషన్లో ఉన్నటువంటి జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ కానీ రిజర్వేషన్ చేయబడి ఉంటే ఆ పోస్టులకి అదే క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి. ఓపెన్ కాంపిటీషన్ అని ఉన్నటువంటి పోస్టులకైతే ఏ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళైనా సరే అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ అనెస్థీషియా టెక్నీషియన్ అనే జాబ్స్ ఉన్నాయి. ఈ జాబ్కి ఇంటర్మీడియట్ సైన్స్ సబ్జెక్ట్స్ చదివిన వాళ్ళు 2 years డిప్లొమా అనెస్థీషియా టెక్నీషియన్ చదివి ఆ సర్టిఫికేట్ అనేది ఆంధ్రప్రదేశ్ మెడికల్ బోర్డు ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ 2 పోస్టులు ఈ అనెస్థీసియా టెక్నీషియన్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ కార్డియాలజీ టెక్నీషియన్ సంబంధించి 3 పోస్టులు ఉన్నాయి. బీఎస్సీ డిగ్రీ కంప్లీట్ చేసి 2 years డిప్లొమా ఇన్ కార్డియాలజీ టెక్నీషియన్ చేసిన వాళ్ళు ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ మెడికల్ బోర్డు ద్వారా రిజిస్ట్రేషన్ అనేది చేసుకుని ఉండాలి. ఇక్కడ మనకి నెక్స్ట్ వేకెన్సీ వచ్చి ల్యాబ్ టెక్నీషియన్. దీనికి డిఎంఎల్టీ లేదా బీఎస్సీ ఎంఎల్టీ చేసిన వాళ్ళు, ఇంటర్మీడియట్ వొకేషనల్ అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే ఆంధ్రప్రదేశ్ మెడికల్ బోర్డు ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి. టోటల్గా మనకి 2 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ సంబంధించి 2 పోస్టులు ఉన్నాయి. డిప్లొమా ఇన్ మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్మెంట్ అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ చేసి ఆ సర్టిఫికేట్ అనేది ఆంధ్రప్రదేశ్ మెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి. 2 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ జనరల్ డ్యూటీ అటెండర్ అనే పోస్టులు 19 ఉన్నాయండి. ఈ జనరల్ డ్యూటీ అటెండర్ అనే పోస్టులు 19 పోస్టుల్లో కూడా మనకి 10th క్లాస్ పాస్ అయినటువంటి క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. మనం ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏ క్యాస్ట్ వారు అప్లై చేసుకోవచ్చు అనేది క్లియర్గా మనకి ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ స్టోర్ అటెండర్ అనే జాబ్స్కి కూడా 10th క్లాస్ పాస్ అయింటే సరిపోతుంది, అప్లికేషన్ చేసుకోవచ్చు. 3 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ ల్యాబ్ అటెండర్ అనే పోస్టులు మనకి 1 వేకెన్సీ ఇవ్వడం జరిగింది. దీనికి ల్యాబ్ అటెండర్ కోర్సు కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈసీజీ టెక్నీషియన్ సంబంధించి ఇంటర్మీడియట్ చదివి
డిప్లొమా ఇన్ ఈసీజీ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ ఫైనల్గా లైబ్రరీ అసిస్టెంట్. ఈ జాబ్కి ఇంటర్మీడియట్లో సిఎల్ఐఎస్సి సర్టిఫికేట్ లైబ్రరీ సైన్స్లో చేసిన వాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఒక పోస్ట్ ఇవ్వడం జరిగింది. ఇది ఓపెన్ కాంపిటీషన్ కాబట్టి ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కొన్ని పోస్టులు కాంట్రాక్ట్ బేసిస్ పైన ఉన్నాయి, మరికొన్ని పోస్టులు అవుట్ సోర్సింగ్ బేసిస్ పైన ఉన్నాయి. సో వేటిని ఫ్యూచర్లో రెగ్యులర్ చేసే అవకాశం ఉంది, పర్మనెంట్ చేసే అవకాశం ఉంది అంటే కాంట్రాక్ట్ బేసిస్ పైన ఉన్నటువంటి జాబ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఫ్యూచర్లో రెగ్యులర్ చేయవచ్చు, చేయకపోవచ్చు. 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. అది గవర్నమెంట్ వారు తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. బట్ అవుట్ సోర్సింగ్ బేసిస్ పైన ఏవైతే జాబ్స్ ఉన్నాయో వీటిని పర్మనెంట్ చేసే అవకాశాలు మ్యాక్సిమం లేకపోవచ్చు 90%. ఒకవేళ గవర్నమెంట్ నిర్ణయం పైన ఇది కూడా ఆధారపడి ఉంటుంది, అవుట్ సోర్సింగ్ జాబ్స్ని పర్మనెంట్ చేయాలా లేదా అనేది. బట్ మీరు నమ్మకాలు అయితే పెట్టుకోవద్దండి. అవుట్ సోర్సింగ్ అంటానే మనకి థర్డ్ పార్టీ ద్వారా రిక్రూట్మెంట్ చేసి ఇక్కడ వర్క్ చేయించుకుంటారు, అది మీరు గమనించాలి. ఓకే, సో ఇది మనకి ఈ నోటిఫికేషన్ సంబంధించి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అంటే ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ అయ్యాయి. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చి 9/1/2026 తేదీలోపు అప్లికేషన్స్ అనేవి చేసుకోవాల్సి ఉంటుంది. ఇది అప్లికేషన్ ఫామ్ పీడిఎఫ్. ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు పీడిఎఫ్ లింక్ని ప్రొవైడ్ చేస్తాను. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని ఉంది కదా, ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారు అనేది రాయండి. నెక్స్ట్ అప్లయింగ్ ఫర్ దేనికి, జిఎంసీగా సిటీజీహెచ్కి అప్లై చేస్తున్నారు అనేది రాయండి. అప్లికేషన్ నెంబర్ ఇది మనకి ఆఫీస్ వాళ్ళు వేస్తారు, మీరేం ఇక్కడ రాయాల్సిన అవసరం లేదు. అప్లికేషన్ నెంబరు ఇక్కడ అఫిక్స్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అన్నారు కదా, ఇక్కడ మీ యొక్క రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అంటించండి. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ దగ్గర మీ పేరు రాయండి, జెండర్ వేయండి, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, సోషల్ స్టేటస్, మీ యొక్క క్యాస్ట్ ఏంటి, కేటగిరీ ఏంటి రాయండి. మీరు అవుట్ సోర్సింగ్ కానీ లేదా సర్టిఫికేట్ కానీ ఏదైనా ఉంటే వెయిటేజ్ మార్క్స్ మీకు కావాలంటే ఎస్ అని లేకపోతే నో అని రాయండి. నెక్స్ట్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్ నెంబర్ వేసి అది ఏది పిహెచ్ఆ, హెచ్హెచ్ఆ, ఓహెచ్ఆ అనేది ఇక్కడ రాయండి. ఒకవేళ మీకు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కాకపోతే ఇక్కడ స్ట్రైక్ చేయండి. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కావాలంటే ఎస్ అని రాయండి. దానికి సంబంధించిన సర్టిఫికేట్ నెంబర్ రాసి జిరాక్స్ కాపీ పెట్టండి. ఎక్సర్విస్మెన్ అయితే దానికి సంబంధించి ఎస్ అని రాయండి. మొబైల్ నెంబర్ వేయండి. డీడీ ఫీజు కట్టాలి, ఎంత కట్టాలి అని చెప్తాను. నెక్స్ట్ వచ్చి మనకి అడ్రస్ మీరు ఇక్కడ రాయండి. అలాగే క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ రాయండి. నెక్స్ట్ ఏదైనా కాంట్రాక్ట్ కానీ అవుట్ సోర్సింగ్ కానీ లేదా హానోరియం సర్వీసెస్ పైన మీరు జాబ్స్ చేస్తుంటే దాని యొక్క ఎక్స్పీరియన్స్ అనేది మీరు ఇక్కడ రాసుకోవచ్చు. మీ స్టడీ సర్టిఫికేట్ సంబంధించి ఇక్కడ 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఇయర్ ఆఫ్ పాస్ ఎప్పుడు, ఏ స్కూల్లో చదివారు, టౌన్ అండ్ డిస్టిక్ ఏంటి అనేది ఇక్కడ మీరు రాయాల్సి ఉంటుంది. ఇక్కడ డిక్లరేషన్ ఉంటుంది, డిక్లరేషన్ చదువుకొని సైన్ చేసి అప్లికేషన్ అనేది రెడీ చేసి పెట్టుకోండి. సో ఇప్పుడు ఈ అప్లికేషన్ అనేది ఎక్కడికి పంపించాలి అనేది నేను మీకు చెప్తాను చూడండి. సో మనకి ఈ నోటిఫికేషన్ అనేది ఎక్కడి నుంచి రావడం జరిగిందంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఈస్ట్ గోదావరి డిస్టిక్ నుంచి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇందులో మనకి రాజమహేంద్రవరం మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే డిఎంఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజమహేంద్రవరం అండ్ సూపరింటెండెంట్ గవర్నమెంట్ టీచింగ్ జనరల్ హాస్పిటల్ రాజమహేంద్రవరం, ఈ రెండు ఇన్స్టిట్యూట్స్లో ఒకటి వచ్చి గవర్నమెంట్ మెడికల్ కాలేజు, ఇంకోటి వచ్చి గవర్నమెంట్ టీచింగ్ జనరల్స్ హాస్పిటల్. ఈ రెండు సంస్థల్లో ఖాళీగా ఉన్నటువంటి జాబ్స్ని ఫిల్ చేయడానికి మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఇక్కడ ఈ అప్లికేషన్ అనేది మనం రెడీ చేసుకుంటాం. ఓకే, నేను ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేస్తాము. దీన్ని ఎక్కడ ఇవ్వాలి అంటే ఇక్కడ చూడండి మనకి అడ్రస్ ఇచ్చారు. సో ద ప్రిన్సిపల్ అడిషనల్ డిఎంఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజమహేంద్రవరం, ఇక్కడ మన యొక్క అప్లికేషన్స్ అనే వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు, ఆఫ్లైన్లోనే మనం అప్లికేషన్ అనేది వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. మరి దీనికి ఏమైనా ఫీజు పే చేయాలంటే ఫీజు అనేది తప్పనిసరిగా పే చేయాలి. ఓసీ క్యాండిడేట్స్ 300 రూపాయలు ఫీజు కట్టాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఎకనామికల్ వీకర్ సెక్షన్, ఎక్స్ సర్వీస్మెన్, పర్సన్ విత్ డిజేబిలిటీ అయితే 200 రూపాయల ఫీజు అనేది కట్టాల్సి ఉంటుందన్నమాట. ఏ విధంగా ఫీజు పే చేయాలంటే ఏదైనా నేషనలైజ్డ్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో అక్కడ డీడీ కట్టాలి. డీడీ ఎవరి పేరు పైన కట్టాలంటే ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజమహేంద్రవరం వారి పేరు పైన డీడీ కట్టి ఆ డీడీని కూడా మనం వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్ళి అప్లికేషన్తో పాటుగా సబ్మిట్ చేయాలి. ఇక ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి అప్పర్ ఏజ్ లిమిట్ అనేది 42 సంవత్సరాలుగా ఇవ్వడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎకనామికల్ వీకర్ సెక్షన్ వల్ల అయితే 47 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వల్ల అయితే 45 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. పర్సన్ విత్ డిజేబిలిటీ అయితే 52 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మరి ఈ జాబ్స్కి ఎగ్జామినేషన్ లేదు అని తమ్నైల్లో మనం చూసాం. మరి సెలెక్షన్ అనేది ఏ విధంగా చేస్తారు అంటే టోటల్గా 100 మార్కులకి సెలెక్షన్ చేస్తారు. ఇందులో 75% ఆఫ్ ద మార్క్స్ అనేవి మీ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్కులు తీసుకోవడం జరుగుతుంది. ఇక 10 మార్కులు వచ్చి మీ క్వాలిఫికేషన్ ఎప్పుడైతే కంప్లీట్ అయ్యిందో
మీ క్వాలిఫికేషన్ ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లై చేస్తున్నారనుకోండి, మీది 2015 సంవత్సరంలో క్వాలిఫికేషన్ కంప్లీట్ అయితే ఇప్పుడు 2025 సంవత్సరం కాబట్టి 10 మార్కులు మీకు ఇస్తారు. అంటే 10 ఇయర్స్ అయింది కాబట్టి 10 మార్కులు ఇస్తారు. 2020 సంవత్సరంలో మీరు 10th క్లాస్ పాస్ అయ్యారనుకోండి, 5 మార్కులు ఇస్తారు. ఈ విధంగా మీ క్వాలిఫికేషన్ పాస్ అయినప్పటి నుంచి ఎన్ని సంవత్సరాలు అయింది అని చూసుకొని మీకు అన్ని మార్కులు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 15 ఇంకా మిగిలిన 15 మార్కులు ఏ విధంగా ఇస్తారంటే, మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉందా అనేది చూసుకొని మిగిలిన 15 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి సెలెక్షన్ ఇస్తారు. ఇక్కడ మనకి కావాల్సినటువంటి అంటే మనం అప్లికేషన్ ఫామ్తో పాటుగా ఏమేమి సర్టిఫికేట్స్ వాళ్ళకి జిరాక్స్ కాపీస్ ఇవ్వాలి, 10th క్లాస్ సర్టిఫికేట్ ఇవ్వాలి, అలాగే ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే దానికి సంబంధించింది, అలాగే మార్క్స్ మెమోసు, ఏపీ పారామెడికల్ బోర్డు ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండేది. ఇది కొన్ని పోస్టులకు అప్లికేబుల్ అవుతుంది, కొన్ని పోస్టులకు అప్లికేబుల్ కాదు. సో ఏ పోస్టులకు కావాలో దానికి మాత్రం పెట్టండి. స్టడీ సర్టిఫికేట్స్ 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఈ స్టడీ సర్టిఫికేట్స్ తీసుకొని అది పెట్టాలి. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేటు, ఎకనామిక్లీ వీకర్ సెక్షన్ అయితే అది, పర్సనల్ డిజేబిలిటీ అయితే సదరం సర్టిఫికేటు, ఇవన్నీ కూడా పెట్టాల్సి ఉంటుందన్నమాట. ఇంకా ఏమైనా అప్లికేబుల్ అయితే వాటన్నింటిని పెట్టి నేను మీకు అడ్రస్ చెప్పాను కదా, ఆ అడ్రస్లో మీ యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేసేస్తే మీరు జాబ్కి సెలెక్ట్ అయితే డైరెక్ట్గా వాళ్ళు కాల్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలుస్తారు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.